మహామృత్యుంజయ మంత్రం అంటే ఏమిటి? అసలు దాని యొక్క పరమార్థం ఏమిటి? మనలో చాలా మందికి ఈ మంత్రం పైన కొన్ని సందేహాలుంటాయి. ఎప్పుడో ఒకప్పుడు అందరం మరణించాల్సిందే కదా! మరి ఈ మంత్రమును చదివితే మృత్యువును జయించి ఎల్లకాలం బ్రతికి ఉండలేం కదా అని. మరి అలాంటప్పుడు ఈ మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రం అంటారు? అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివ మంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మిఘబంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అంటే అందరికీ శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడైన శివుడిని ఆరాధిస్తున్నాను. దోసపండు కాడ నుండి విడివడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక. అసలు దోసపండుకు మృత్యువుకు ఏమిటి సంబంధం? తెలియదు, అర్థం కాదు. కానీ మృత్యువును జయించడం అంటే శరీర పతనం కాకుండా వేలాది సంవత్సరాలు జీవించి ఉండడం కాదు. పునర్జన్మ లేకపోవడం అంటే ఇక ముందు జనన మరణాలు లేకపోవడం. అంటే ఈ జన్మలోనే మనం ముక్తిని పొందడం. ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి ఉండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తి స్థితిని పొందాలి అంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానోత్వం ప్రసాదించేదే ఈ మంత్రం. అది ఎలాగంటారా? ముందుగా ఉర్వారుకం అంటే దోస పండుని గమనించండి. సామాన్యముగా ఈ దోసపాదు నేల మీదే ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అల ఓకగా తనంతట తానే విడిపోతుంది. జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అల ఓకగా ప్రాపంచికత నుండి విడిపడతాడు. అంటే మాయ నుండి విడిపడతాడు. పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతనే ఉన్నట్లే జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారం అనే మాయ నుండి విడిపోయినను దేహ ప్రారంధం తీరేంత వరకు సంసారం అందే జీవన్ముక్తుడై ఉంటాడు. జీవన్ముక్తుడు అంటే ప్రాపంచిక ప్రపంచంలో బంధాల చెంతనే ఉన్నను మాయ విడిపడటంతో ఇవి ఏవి అంటక ఆత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ ఉండే వ్యక్తి, అంటే ముక్తి స్థితిలో ఉండే వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. ఇక మరి ఈ మాయలో ప్రపంచంలో జనన మరణాలు లేని స్థితిలో ఉంటాడు. పునర్జన్మే లేదు అని అంటే మృత్యువును జయించడమే కదా. ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుడు లయకారుడు అయిన శివుణ్ణి గుర్చిన ఆరాధన.